ఎంజీరావు గారు ఇండియాకు సంబంధించి ఈ ట్రంప్ ప్రభుత్వం రిలీజ్ చేసిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఏం చెప్తోంది? అసలు చాలా మందికి ఉన్న అనుమానం అమెరికా భారత్ను ఏ రకంగా చూస్తుంది అని చెప్పేసి, ఫ్రెండ్లా చూస్తుందా, లేకపోతే ఎనిమిలా చూస్తుందా, లేకపోతే కాంపిటేటర్లా చూస్తుందా అని చెప్పేసి ఏంటి? ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అమెరికా జాతీయ భద్రతా వ్యూహం అనే 33 పేజీల రిపోర్ట్లో భారతదేశ ప్రస్తావన బాగా వచ్చింది. చాలా ఎక్కువ సార్లు, పాకిస్తాన్ కంటే ఎక్కువ సార్లు వచ్చింది. చాలా నేను న్యూస్ పేపర్లో చూశానండి, చాలా నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్స్లో, ఇంగ్లీష్ మీడియాలో, తెలుగు మీడియాలో నేను చూస్తున్నా గత 2 రోజుల నుంచి. అందరూ ఏమనుకుంటున్నారు, భారత ప్రస్తావన పాకిస్తాన్ కంటే ఎక్కువ సార్లు వచ్చిందని చెప్పుకోవడమే. ఏంటి పాకిస్తాన్? వాట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ది పాకిస్తాన్? వై షుడ్ వీ కంపేర్ విత్ ద స్మాల్ అండ్ బ్లడీ పాకిస్తాన్, ఏ ఫెయిల్డ్ స్టేట్? అసలు పాకిస్తాన్తో మన కంపారిజన్ ఏంటి అని చూసుకోవాలి. తర్వాత చైనా ప్రస్తావన 100 సార్లు వచ్చింది, మరి దాన్ని ఎవరో మాట్లాడడంలే. యాక్చువల్గా ఈ రిపోర్ట్ని భారతదేశానికి అమెరికా ఫ్రెండ్ అన్నట్టు చెప్తున్నారు. ఎంతటి దారుణమైన విషయం ఏంటంటే, అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డాక్యుమెంట్ ద్వారా భారతదేశాన్ని ఏ విధంగా చూస్తుందనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆ రిపోర్టు చదివి కూడా రాయలేని పరిస్థితి మనకు ఉంటుంది. కానీ ఇలా అని అక్కడ అజిత్ దోవల్ గారు నేషనల్ థింక్ ట్యాంక్, ఫారెన్ పాలసీ థింక్ ట్యాంక్ ఎంఈఏ వాళ్ళు చదువు ఉంటారనుకుంటున్నాను. జైశంకర్ గారు పూర్తిగా చదివే రీసెంట్గా రెస్పాండ్ అయ్యారు. నరేంద్ర మోడీ గారు దానికి తగ్గట్టే తీసుకుంటారని అనుకుంటున్నాం. కానీ థింక్ ట్యాంక్ ఈ రిపోర్ట్ని కూలంకషంగా చదవాలి. ఎస్పెషల్లీ మీడియా వర్గాలు ఈ రిపోర్ట్ని పూర్తిగా చదివిన తర్వాతే దీని మీద కామెంట్ చేయాలి. అంతేగాని యుఎస్ ట్రంప్ మనల్ని ఫ్రెండ్గా కోరుకుంటున్నాడు, మనకి చాలా మంచి జరుగుతుంది అన్నట్టు ఉంది. అది చాలా తప్పు. ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని భారతదేశాన్ని అమెరికా ఏ విధంగా చూస్తుంది అని ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఒకటే చెప్తానండి, భారతదేశాన్ని చైనాకి ఎగినెస్ట్గా వాడుకొని అమెరికాకి కావలసిన విధంగా వాడుకొని, చాలా జాగ్రత్తగా గ్రహించండి పదాలు. ఆ రిపోర్టు భారత్ కోసం ఎలా చెప్తుందంటే, అమెరికా భారత్ని ఎలా చూస్తుంది అంటే, అమెరికా అవసరాలకి చైనాకి ఎగినెస్ట్గా అమెరికా అవసరాలకి భారత్ను ఉపయోగించుకుని తర్వాత భారత్ని నాశనం చేయడం, అంతే ఈ రిపోర్టు సారం. అంతే. అంటే భారత్ని ఫ్రెండ్లీగా చూస్తుందా, లేకపోతే శత్రువుగా చూస్తుంది అంటే, లేకపోతే కాంపిటేటర్గా శత్రువుగా చూడడం అంటే ఒకటే. ఈ రిపోర్టు భారత్ని శత్రువుగా చూస్తుందండి. ఈ ఒక్క దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మనం చాలా తప్పు చేస్తున్నాం. ఓకే, ఈ రిపోర్టు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ రిపోర్టు భారత్ని శత్రువుగా చూస్తుంది. ఎవిడెన్స్ ఈ రిపోర్ట్లో ప్రతి పదాన్ని నేను కూలంకషంగా అర్థం చేసుకుని ఎనాలిసిస్ చేసి నేను చెప్తున్నానండి. 33 పేజీలు, ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని, ప్రతి పారాగ్రాఫ్ని, దాని వెనకాల ఉన్న అంతరార్థాన్ని మొత్తం, ఇప్పుడు ట్రంప్ పాలసీని, ఇండియా స్ట్రాటజీని అన్నిటినీ చూసి వాస్తవాలు ఇప్పుడు ఆన్ ది ఫీల్డ్ ఈ ప్రపంచ రాజకీయాలు, ద డైనమిక్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్ ఎలా సాగుతున్నాయి, అసలు అమెరికా ఈ పత్రం ఏంటి, భవిష్యత్తు రిలేషన్స్ ఎలా ఉన్నాయని ఆకలింపు చేసుకుని నేను మాట్లాడుతున్నా. ఈ పత్రం ఇండియాని ఎక్కడ ప్రస్తావించింది అంటే, ఏ విధంగా చూస్తుందంటే శత్రువుగా చూస్తుందండి. దానికి ఎవిడెన్స్ ఈ పత్రంలో నేను చెప్తానండి. మొట్టమొదటిగా ఎక్కడ ఎక్కువగా ఈ మాట్లాడిందంటే, ఆసియా ఖండానికి వచ్చినప్పుడు చైనాని అడ్డుకోవడానికి అమెరికా ఏం చేయాలో ఈ పత్రంలో చర్చించబడింది. వాళ్ళు ఏమంటున్నారు, కమ్యూనిస్టు చైనా అమెరికాను ఉపయోగించుకుని, గ్లోబలైజేషన్ ఉపయోగించుకుని చైనా అమెరికా స్థాయికి వచ్చేసింది, జీడిపి పరంగా వీటి పరంగా, కాబట్టి ట్రేడ్ పరంగా అందరికి అప్పులు ఇస్తుంది, కాబట్టి చైనాని అణచాలంటే క్వాడ్ కావాలి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డిస్కషన్ ఫామ్ అని ఒకటి పెట్టుకున్నాం, అది కావాలి. అందులో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్లతో మనం సహకరించుకుని చైనాని అడ్డుకోవాలి ఇండో పసిఫిక్ రీజన్లో. అక్కడ అంటే ఇండియాని చైనాకి ఎగినెస్ట్గా వాడుకోవడం చిత్రీకరించింది, అంతేకాని ఫ్రెండ్లీగా చూడలే. అందుకే మనం ఒక పార్ట్నర్షిప్, ట్రీటీస్, అలయన్సెస్ ఇండియాతో చేసుకున్నాం. ఇండియాతో ట్రేడ్ అభివృద్ధి చేసుకోవాలన్న మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇండియాతో ట్రేడ్, కమర్షియల్ ఇంట్రెస్ట్లు పెంచుకోవాలని అందులో చెప్తే, ఇండియా మాకు చాలా కావాలి, ఇండియాతో మేము పెంచుకుంటామని చెప్పలే. అది కమర్షియల్ రిలేషన్స్ పెంచుకోవాలంటే చైనాని తగ్గించుకోవాలి, చైనాని ఆధారపడడం తగ్గించుకుని ఇండియాని పెంచుకోవడమే. అంతేకాని ఇండియా అంటే ఇష్టమని ఆ రిపోర్ట్లో లేదు, గుర్తుపెట్టుకోవాలంటే అవసరం కోసం ఇండియాని చైనాకి ఎగ్నెస్ట్గా వాడుకొని, ప్రపంచంలో వాడుకొని తర్వాత వదిలేయడం, అంతే. తర్వాత ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఇంకో చోట వచ్చిందండి. ఇన్నోవేటివ్ టెక్నాలజీలో, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికా ముందు ఉండకూడదు. చైనా అయినా, ఇండియా అయినా, యూరోప్ అయినా, ఎవరైనా అందులో ప్రస్తావించింది. ఇప్పుడు మరి ఇది ఇండియాకి డేంజరే కదా.
ఇండియాకి ఏం చెప్తుంది? ఇండియాలో ఉన్న మైగ్రేషన్లో టాప్ మోస్ట్ని సత్యనాది అందరూ వాడుకుని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఉండి ఇంకొకటి ఎవడు అవ్వకూడదు. అందుకని ఇండియాలో కంపెనీలు యాపిల్ ఇలాంటి వాళ్ళని పెట్టనివ్వడాల. ఈ డీఇండస్ట్రియలైజ్ అనేది ఈ రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి అమెరికాను. టారిఫ్ స్టంపులు విధించాడు, మనకు శత్రువుగానే చూస్తున్నాడు కదా, అర్థమైపోయింది. రెండోది ఏంటంటే మైగ్రేషన్, అమెరికాకి మైగ్రేషన్ అడ్డుకుంటామని పూర్తిగా చెప్పేస్తున్నాడు. రీఇండస్ట్రియలైజేషన్, ఇన్వెస్ట్మెంట్ బయటికి వెళ్ళకూడదు, అమెరికా అవసరమైతే గ్లోబలైజేషన్ పక్కన పెడతాం, పాత వాళ్ళు తప్పు చేశారు జో బిడెన్, నేను ఒప్పుకోను, అవసరమైతే గ్లోబలైజేషన్ తీసేస్తాను అన్నట్టు అందులో మాట్లాడారు. గ్లోబలైజేషన్ ఇప్పుడు ఈ చైనా ఎదగడానికి, ఇండియా లాంటి ఎదగడానికి ఉపయోగపడుతుంది, అమెరికాని అడ్డుకున్నాయి కాబట్టి ఒప్పుకోను. తర్వాత అంతర్జాతీయ సంస్థలు నిర్వీర్యం చేస్తానంటున్నాడు ఆయన. అంటే యుఎన్ఓ లాంటి సిస్టమ్ని నిర్వీర్యం చేస్తాను, ఎందుకంటే అందులో ఒక సంస్థ యాంటీ అమెరికాగా పట్టుబడింది, చైనాకు ఉపయోగపడింది కాబట్టి దాన్ని ఉపయోగించను అని చెప్తున్నాడు. అంటే అంతర్జాతీయ చట్టాలను పక్కన పెడితే మనకు ప్రమాదం, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చాలా పెద్ద ప్రస్తావన ఏంటంటే సాఫ్ట్ పవర్లో అమెరికా ఈజ్ అ మ్యాచ్లెస్ అని చెప్తున్నాడు ఆయన, అన్రైవల్డ్ అని చెప్తున్నాడు పదాలు. అంటే సాఫ్ట్ పవర్ అంటే ఏంటండి? ఈ యొక్క అమెరికా యొక్క ఫుడ్ కంపెనీలు, సాఫ్ట్ కంపెనీలు, అమెరికా కల్చర్లకు సంబంధించిన మ్యూజిక్లని వెస్టర్నైజేషన్ అని పిలుస్తాం మనం, వెస్టర్నైజేషన్ అనమాట. ఈ ఇంటర్నెట్ అనేది, ఈ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ లైక్ వాట్సాప్, ఈ ఫేస్బుక్లు, ఇవి సాఫ్ట్ పవర్, మన కల్చర్ని ఇంపోజ్ చేస్తున్నాం ప్రపంచం మీద, ఇంగ్లీష్ భాషలు అన్నిటిలో, ఇందులో తిరుగులేదు అంటున్నాడు. మరి ఇవి ఇండియా సొంతమైన వాట్సాప్ గ్రూపులు లాంటివి ఏవైనా పెడితే వాళ్ళు అడ్డుకుంటారు, ఆ సాఫ్ట్ పవరే ప్రపంచంలో ఉంటుంది. కాబట్టి ఇండియా సొంతంగా ఎదగడానికి చేసే ప్రతి చర్యలను అమెరికా అడ్డుకుంటుందని అక్కడ శత్రువుగా ప్రకటించడం లాంటిది అయింది. తర్వాత అమెరికా కంటే ఏ పవరో, అది ప్రాంతీయ దేశమైనా ప్రపంచ స్థాయి దేశమైనా ఏదైనా అమెరికాని దాటకుండా నేను అడ్డుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అందులో అమెరికా పవరే శాశ్వతంగా ఉండాలి, ఇటు ఎటర్నల్ పవర్ అవ్వాలి, శాశ్వతంగా ఉండాలి, దాన్ని సస్టైన్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి ఏం చేయాలో చిత్రీకరించిందే వ్యూహాత్మక పత్రం ఇది, జాతీయ భద్రతా వ్యూహం. అంటే ఇండియా హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉందండి, ఇప్పుడు హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉంది. 2047 నాటికి ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. అప్పుడు అమెరికాను కూడా కొట్టబోతున్నాం మనం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నోమోరా, స్టాండర్డ్ అండ్ పూర్, ఓఈసిడి రిపోర్ట్లు, ఐఎంఎఫ్ రిపోర్ట్లు, ఐబిఆర్ రిపోర్ట్లు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్లు, ఇవన్నీ ముక్త కంఠంతో, ఏకకంఠంతో చెప్తున్నాయి ఇండియా 2047 నాటికి అమెరికాను దాటిపోతుంది అని. మరి అమెరికాని దాటేవాడిని ఎవరినైనా నేను అడ్డుకుంటాను అన్నాడు. మరి ఇక్కడే అర్థమైపోయింది కదా, ఇండియా అడ్డుకోబోతుంది కాబట్టి ఇండియాని తొక్కుతాను, అదే టారిఫ్స్లు. ఇండియాని తొక్కుతాను, అవసరమైతే చైనాని ఎగదోసి తొక్కుతాను, లేకపోతే పాకిస్తాన్ని ఎగదోసి ఇది ప్రాంతీయంగా సౌత్ ఏషియాలో కూడా ఇండియా డామినేషన్ లేకుండా చేస్తాను అంటే స్ట్రాటజీలో ఆల్రెడీ మనకు అర్థమవుతుంది. అసీం మున్నీర్కి అక్కడ రెడ్ కార్పెట్ వేయడం ఏంటి అంటే, పాకిస్తాన్ రెడ్ కార్పెట్ ఎందుకంటే ఇండియా ఎదగనివ్వకూడదు, సౌత్ ఏషియాలో కూడా రీజనల్ పవర్ అవనివ్వకూడదు ఇండియా అని. అదే అమెరికా లక్ష్యంకి. ఏషియాలో ఎలా అవనెత్తుంది, ప్రపంచ ఎవనికపై ఎలా అవనెత్తది అంటే ఇండియాని ఎలా చూస్తుందండి అమెరికా? శత్రువుగా చూస్తుంది. ఇక్కడ మనకు అవగతం అయిపోతుంది కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గ్లోబల్ లీడర్ అయిపోతే ఆయన కుదరదు అనేది మనకు అవగతం అయిపోతుంది కదా. ఇండియాలో అసలు శాంతి సుస్థిరతలు ఉండకూడదు, ఎందుకంటే ఇండియా స్టేబుల్ డెమోక్రసీగా ఉండకూడదు, ఇండియాలో అస్థిరత్వం ఉండాలి, డీప్ స్టేట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అక్కడ బంగ్లాదేశ్లో ఎగదోసి షేక్ హసీనా భారత ఫేవరబుల్ గవర్నమెంట్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పడగొట్టేసింది. కాబట్టి సౌత్ ఏషియాలో భారత్కి వ్యతిరేకంగా అది పనిచేస్తుంది, చైనాని ఎగదోస్తుంది, అవసరమైతే పెట్టుతుంది. చైనాకి ఎగ్నెస్ట్ ఇండియాని తయారు చేస్తే చైనా ఆగిపోతుంది. ఇది క్వాడ్ పరమోద్దేశం. మరి ఇండియాని ఇప్పుడు చెప్పండి, ఇండియాని ఏ విధంగా చూస్తుంది? మిలిటరీ పరంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, టెక్నాలజికల్ పరంగా ఏ విధంగా చూసినా ఇండియా సొంత కాళ్ళ మీద నిలబడకూడదు, అమెరికాకి జూనియర్ పార్ట్నర్గా ఉండాలి, లేదంటే ఇండియాని తొక్కేస్తా. చైనాని ఆపడానికి ఇండియా మాకు ఉపయోగం, చైనా ట్రేడ్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఇండియా ట్రేడ్ మాకు కావాలి, ఇండియా ఇన్వెస్ట్మెంట్ మాకు కావాలి, మా కంపెనీలు వ్యాపారం చేయడానికి కావాలి, సాఫ్ట్ పవర్ కంపెనీస్ ముఖ్యంగా. అంతేగాని ఇండియాతో మేము కమర్షియల్ రిలేషన్ కాదు, ఏది పెట్టుకోం. అంతే స్వార్థపరంగా. అంటే ఇంత దారుణమైన రిపోర్ట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం నవంబర్లో ఈ రిపోర్ట్ వస్తుందండి, ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ ఉంటుంది. కానీ ఈ రిపోర్టు 9 months తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ 9 months పూర్తి చేసుకున్నాక వచ్చిన ఈ రిపోర్ట్లో అమెరికాకు మాకు ఏం కావాలో డిస్కషన్గా వాళ్ళు స్వార్థపూరితంగా చెప్పేశారన్నమాట. ఇప్పుడు ఇంకా ఎక్కువ మనస్తత్వం బయటపడింది. ఇది భారత్కి వార్నింగ్ అండి, ఇట్స్ అ డెడ్లీ వార్నింగ్. ఇండియా యొక్క అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఉంది. మరి ఇప్పుడు ఏమనుకోవాలో అర్థమవుతుందంటే, ఇండియాని వాడుకున్న తర్వాత క్రష్ చేయడం, ఎందుకంటే అమెరికా కంటే ఇది మించిపోబోతుంది. కాబట్టి ఇండియా అమెరికాని శత్రువుగానే చూడాలండి.